అడిగి చెప్తాను మీకు అని చెప్పారు. ఒకసారి మీకు డబ్బులు చేసుకొస్తున్నాను అంటే దీని మీద క్రికెట్గా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రకటించాలని కోరుతున్నాం. నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ పత్రికా సమావేశం తర్వాత ఎన్నో అవాకులు చేవాకులు మా మీద ఎన్నో మాట్లాడతారు, నాకు తెలుసు. ఎన్నో విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మాకు తెలుసు. ఎన్నో సోషల్ మీడియాలో మా మీద మాట్లాడతారు, నాకు తెలుసు. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఇప్పటికీ కూడా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇది ప్రాంతానికి, ఈ రాష్ట్ర ప్రధానికానికి సంబంధించిన అంశం. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లే. స్ట్రైట్గా ముక్కు సూటిగా ఈ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ విధానాన్ని కూడా ఇదే అని మీకు మనం చేస్తున్నాం. ఇది ఇవాళే కాదు, మొదటి నుంచి కూడా ఈ విధానాన్ని మేము చెప్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ మీతో సమావేశాన్ని పెట్టి మీ ఇక్కడ కూర్చున్న నేను కానీ, మా అమర్ గారు కానీ, లేకపోతే మా రెడ్డి గారి గాజువాక మా నాగిరెడ్డి గారు కానీ, మా అధ్యక్షులు కానీ, లేకపోతే మా మాజీ సభ్యులు ధర్మశ్రీ గారు కానీ, మేమందరం కూడా ఈ పార్టీ మాటగా మీకు అందరికీ మీ ద్వారా చెప్తున్నాం. ఈ పోరాటం ఎంత ఎక్స్టెంట్కైనా సరే దీన్ని సాధించుకోవడానికి మేము ఉంటామనే విషయాన్ని ఇవాళ తెలియజేస్తున్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేశాననే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకేనా? నేను అదే చెప్పాను బాబు. పదవులకు రాజీనామా చేస్తే, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే, ఎంపీకి రాజీనామా చేస్తే, లేకపోతే నేను ఎల్ఓపీగానే ఉన్నాను, నేను ఒక క్యాబినెట్ ర్యాంక్లో, నేను రాజీనామా చేస్తే మాకు ఉరిగేది లేదు. ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఉంది, ఎన్డీఏ రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం. ఆ పార్టీ విధానం చెప్పానండి. వాళ్ళ విధానాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి అన్నమాట. లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని చెప్పానండి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని చెప్పానండి. ఓకే, తప్పు కాదు. అంతేగాని జాతీయం అయిపోతే, ప్రైవేటీకరణ అయిపోతే మేము రాజీనామా చేస్తామంటే చేతికి కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మేమెవరు నిమిత్త మాత్రం. మేము నిమిత్త మాత్రం. పార్టీ విధానాలు ఉంటాయి. ఎన్డీఏ తాలూకా ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది. పాలసీ చెప్పానండి. మేము అప్పుడు ఎస్ 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 నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కదా. ఆ రోజు మేము ప్రధానమంత్రిని కాదు, దవడడానికి వీలు లేదని ప్రధానమంత్రి సాక్షాత్తు చెప్పాము. మా నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని, ఆ రోజున మా పార్టీ నిర్ణయాన్ని చెప్పాము. ఈరోజు కూడా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము. నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం కదా. ఇది పోరాటమే. పోరాటం రాజీనామా చేస్తే మేమేనా ఎన్డీఏలో భాగస్వామా? మీరు రాజీనామా చేయడానికి అందుకేనండి, మీ ఎన్డీఏలో భాగస్వామా? మీరు రాజీనామా లేదు, మా 10 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోద్దా? నేను ఇప్పుడేమి ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ రాజీనామా చేయమని అడగలేదే. నేను అడిగానా రాజీనామా చేయమని? వాళ్ళు చేస్తాను కానీ నేను చేస్తే ఉపయోగం ఉందని చెప్పాను.
ఏం బాబు, ఏం అమాయకంగా మాట్లాడతావు? స్టీల్ మంత్రి వచ్చి ఏం చెప్పాడు? చేయనని చెప్పాడా? నా అభిప్రాయం నేను ప్రధానమంత్రి అడిగి చెప్తానని చెప్పాడు. ప్రధానమంత్రి అడిగాడు, నేను వచ్చి రెండో పని నుంచి మూసాడు. ప్రధాని ఏం చెప్పాడు? స్టీల్ మంత్రి వచ్చాడు, నేను వచ్చాను, చూశాను, మీ ఇంటికి వచ్చాను, కాఫీ తాగినట్టు కాదు కదా. కాఫీ తాగిన తర్వాత వచ్చిన ఫలం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? మీ టీవీలో ఉన్నది, ఒకవేళ నేను చెప్పింది తప్పైతే కాదండి, మీరు చెప్పింది అబద్ధం అని చెప్పండి, అవి విత్డ్రా మై వర్డ్. చెప్పండి, ఇది కూడా చెప్పండి. దేనికోసం వచ్చారనే అంత ఆ పక్కన ఉన్న పరిస్థితులు ఏటో ఒకసారి మళ్ళీ పునఃపరిశీలిద్దాం వచ్చి ఉంటారు. తప్పేముంది? అదే మంత్రిగా వాస్తవ పరిస్థితులు తెలుసుకుందామని వచ్చి ఉంటారు. తప్పు కదే. మంత్రిగా ఆయన డ్యూటీస్ ఆయన డిశ్చార్జ్ చేశాడు, కానీ అక్కడ అండర్లైన్ పాయింట్ పెట్టాడు, లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని చెప్పి ఉంటే ఎస్. ఏది ఎవరు? మాకు కలిసి వచ్చే పార్టీలతోనో కలిసి వచ్చే మనుషులతోనో కాదు. మా పార్టీ విధానం మాకు పోరాటంలో ఏ విధంగా ప్రజలతోనో చేయడమో మాకు తెలుసు. మీకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు. మా ప్రజాబలంతోనే మేము ఆ కార్యక్రమం చేస్తాం.